హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీక్రియేషన్స్. ఇవాళ సజ్జలతోటి దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ దోశలు ఆరోగ్యానికి చాలా మంచిది. బీపీ ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ పీచు పదార్థము ఎక్కువగా ఉంటుంది ఈ సజ్జల్లో. అందుకని ఆరోగ్యానికి అందరికీ కూడా చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ తీసుకోవచ్చు. అయితే ఈ దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను ఒక గ్లాస్ మెజర్మెంట్ తీసుకొని 2 గ్లాసులు సజ్జలు తీసుకున్నాను. కొన్ని ఏరియాల్లో సజ్జల్ని గంటలను కూడా అంటారు. 2 గ్లాసుల సజ్జలకి 1 గ్లాసు బియ్యం వేసుకోవాలి. చూడండి, నేను దగ్గరగా చూపిస్తున్నాను. ఈ సజ్జలు అనేటివి ఇలా ఉంటాయి. 2 గ్లాసుల సజ్జలు, 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు మినపప్పు వేసుకోవాలి. ఈ మూడింట్లో కూడా వేసుకున్న తర్వాత అందులో మంచినీళ్ళు పోసేసి శుభ్రంగా 2-3 సార్లు బాగా కడగాలి. ఇందులో డస్ట్ అది ఉంటుంది, అందుకని నీట్గా కడిగేసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ మనము మంచినీళ్ళు పోసి కంపల్సరీ 8 అవర్స్ నానపెట్టుకోవాలి. ఇలా నీళ్ళు పోసేసి మనము 8 అవర్స్ నానపెట్టుకోవాలి. చూడండి, 8 అవర్స్ నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను ఎంత బాగా నానాయో. ఈ విధంగా నానిన తర్వాత మనము మిక్సీ జార్లో కానీ లేదంటే గ్రైండర్లో కానీ వేసుకొని ఈ పిండిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంతా ఒక గిన్నెలో వేసుకొని గరిటె తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి అంతా కలిసేటట్టు బాగా కలిపేసి పైన ఒక మూత, కింద గిన్నె పెట్టేటప్పుడు కింద అడుగున ఒక మూత పెట్టుకున్నట్లయితే పిండి రాత్రంతా మనం పులియబెట్టినప్పుడు ఒకవేళ పిండి పైకి వచ్చినట్లయితే మనకు పిండి అనేది కింద పడిపోకుండా ప్లేట్లో పడుతుంది. అందుకని మనము కింద ఈ విధంగా ప్లేట్ పెట్టుకున్నాం. పిండి అంతా కూడా గరిటెతోటి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత అందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మనము కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి. రెగ్యులర్గా దోశ బ్యాటర్ ఎలా అయితే మనము ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, మనకు దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా చేసుకొని ఇలా దోశ పిండి రెడీ అయిపోతుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనము ఒక గరిటె పిండి వేసుకొని పిండి అంతా కూడా పల్చగా దోశ ప్యాన్ అంతా కూడా రౌండ్గా తిప్పుకోవాలి. మనము ఎంత పల్చగా వేసుకుంటే అంత పల్చగా వస్తుంది దోశ, చాలా బాగుంటుంది. మనము పైనుంచి కొద్దిగా దోశ చుట్టూరు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా మనం 2 వైపులైనా కాల్చుకోవచ్చు, లేదంటే ఒక వైపు అయినా కాల్చుకోవచ్చు. ఎలా చేసుకున్నా సరే దోశ సూపర్గా ఉంటుంది. ఈ దోశలోకి ఎర్రకారం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. దోశలు మాత్రం సూపర్ టేస్టీగా ఉంటాయి. అందులో కూడా ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ పిండి కనుక మిగిలినట్టయితే 2 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు. పిండి ఏమీ పాడవదు, బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.